హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ప్రజ్ఞ తెలుగు ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి భోగి వ్లాగ్. నిన్నటి వీడియోలోనే చెప్పాను కదండి భోగి వ్లాగ్ అయితే పెట్టేస్తానని చెప్పేసి. మరి నా వీడియోస్ కోసం ఎదురు చూసే వాళ్ళు కూడా కొంతమంది ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళ కోసం చాలా త్వరగా పెట్టేస్తున్నాను ఈ వీడియో. సర్లే వీడియోని అయితే ఒక లైక్ చేయండి. ఈసారి భోగి వ్లాగ్ అయితే చాలా బాగా వచ్చింది. చాలా నీట్ గా క్లియర్ గా చెప్తాను. వీడియోని అయితే ఫుల్ గా చూడండి. ఇక్కడ చూసారా భోగి నీళ్ళు అయితే ఎంత బాగా మసిరిపోతున్నాయో. నీళ్ళు అయితే త్వరగా కాగిపోతున్నాయి, కానీ అవి ఫస్ట్ ఎవరు పోసుకోవాలనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే మార్నింగ్ మనకి స్నానం చేయాలంటే అస్సలు చలికి చేయబుద్ధి కాదు, కానీ తప్పదు. భోగి రోజు మాత్రం ఫ్రెష్ గా స్నానం చేసి కొత్త బట్టలు హుషారుగా వేసేసుకోవాలనిపిస్తూ ఉంటుంది పిల్లలకి కూడా. ఫస్ట్ మా మామయ్యకి అంటించేసాం అనమాట. మామయ్య ఫస్ట్ నువ్వే పెద్దవాడు కదా, నువ్వే ఫస్ట్ భోగి స్నానం చేసేసి అని చెప్పేసి. ఇక ఆ నీళ్ళు అయితే మేమైతే తీయలేమండి, ఎందుకంటే ఎంత బాగా కాగిపోతున్నాయి అనమాట. అసలు దబర్ పట్టుకోవాలని చెప్పినా కూడా ఎక్కడ చేతులు పైన నీళ్లు పోసుకుంటాం అనంత భయంకరంగా కాగిపోయాయి నీళ్ళు అయితే. మా మామయ్య అయితే అట్లాంటి ఏం అనుకోరండి, నీట్ గా నీళ్ళు అయితే అందులో పోసేస్తారు. కానీ మా మామయ్య ఫస్ట్ స్నానం చేసేసారు, తర్వాత మా వారికి తోడిచ్చేసారు అనమాట. ఇంకా చన్నీళ్ళు కూడా వేస్తున్నారు అనమాట. ప్రతి సంవత్సరం కూడా ఇలాగ భోగులోనే కాచేసుకుంటూ స్నానాలు అయితే చేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా అలాగే చేసేద్దాం అని చెప్పేసి కొన్ని కట్లు ఉంటాయి కదా, అవన్నీ వేసి నీళ్ళు అయితే కాసేసాం అనమాట. ఇక్కడ మా వారందరికి హ్యాపీ భోగి చెప్తున్నారు. మీ అందరికి కూడా హ్యాపీ భోగి. ఇంకా నేను కూడా ఇంకా ముగ్గులు వేసేదానికి రెడీగా ఉన్నాను అనమాట. ఇంకా మనం రంగంలోకి దిగాలి కదా. మన పని వచ్చేసి ముగ్గులు వేయడం. ఈ ముగ్గులు వేసిన హడావిడిలో మా పిల్లలు చూసారు కదా ఎలా చేశారో. ఆల్రెడీ మా చిన్న పాప ముగ్గులు వేసేటప్పుడు ఎలా చేసిందో వీడియో పెట్టాను, చూసారు కదా. అస్సలు ముగ్గులు అయితే వేయనీయట్లేదు, రంగులన్నీ కూడా కింద పడేసింది అనమాట. ఇక్కడ మా వీధి మొత్తం భోగి మంటలు మండుతున్నాయి, అదే మీకు చూపిస్తున్నాను చూడండి. నా వెనకంతా కూడా మా వీధిలో అందరూ ఒకేసారి లేసి భోగులు వేసుకోవడం అయితే జరుగుతుంది. ముగ్గులన్నీ వేసేసిన తర్వాత పిల్లల్ని రెడీ చేసుకోవడం నెక్స్ట్. ఇక ఆడపిల్లలు ఉన్నారంటే ఇంకా అసలు చెప్పనక్కర్లేదు, వాళ్ళని రెడీ చేసుకోవడానికి నాకు సగం టైం సరిపోయింది. ఎందుకంటే ఇంకా పిల్లల్ని రెడీ చేస్తేనే సగం పండగ అయినట్టుగా ఉంటుంది అసలు నాకైతే. మా చిన్న పాప అయితే అస్సలు లిప్స్టిక్ కూడా తనే వేసేసుకుంటుంది, అంత హుషారన్నమాట. ఫోటోలకి ఫోజులు ఇవ్వమంటే చూడండి ఎలా ఇస్తుందో, ఏదో చేస్తుంది. ఇంకా తను పెట్టుకున్న రోజా పువ్వు వచ్చేసి మా రోజా చెట్టుకి కాసింది, ఒక్కటే కాసింది అనమాట. ఇంకా తనకి పెట్టేశాను. నార్మల్ గా పాపకు పెడుతూ ఉంటాను స్కూల్కి వెళ్ళేటప్పుడు. ఈ రోజు పండగ అని చెప్పేసి చిన్న పాపకు పెట్టాను. ఇంకా దోశలోకి చికెన్ కర్రీ చేసుకున్నాం కదా, అది సగం అయితే అయిపోయింది, అందుకే కొంచెమే ఉంది. ఇక భోగి పండగ అంటే దోశ చికెన్. ఇప్పుడు కాదు కానీ అండి, చిన్నప్పుడు దోశ చికెన్ అంటే చాలా ఇష్టంగా తినేవాళ్ళం. ఇప్పుడంటే నార్మల్ గా దోశ చికెన్ తినాలనిపిస్తుంది అంటే తినేసేయడమే. ఈ ఇయర్ కొత్తగా ఏమనుకున్నామంటే పిల్లలకి భోగి పళ్ళు పోద్దాము, దిష్టికి చాలా మంచిదని చెప్పేసి అందరూ అంటున్నారు. అందుకని చెప్పేసి భోగి పళ్ళు అయితే తీసుకొచ్చారు. ఇంకా ముగ్గురు పిల్లలకి కలిసి పోసేద్దాం అని చెప్పేసి ఇక్కడ ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఈ భోగి పళ్ళు అంటే రేకాయలు మామూలుగా అయితే అసలు ఎవ్వరు కొనరు, ఎంత రేటు తక్కువ ఉంటాయి. ఆ రోజు మాత్రం కేజీ వచ్చేసి 300 చెప్పారండి. ఎంత షాక్ అయ్యానంటే నేను, అసలు చాలా షాక్ అయ్యాను. నార్మల్ గా అయితే అసలు తినమన్నమాట, ఎందుకంటే వాటిలో ఎక్కువ పురుగులు కనిపిస్తూ ఉంటాయి, అందుకని చెప్పేసి తినమన్నమాట. కానీ ఎప్పుడు వ్యాపారం అప్పుడే కదా ఈ రోజుల్లో, అందుకని చెప్పేసి వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు, దానికి మనం ఏం చేయలేం. ఇంకా పిల్లల కోసం కొన్ని భోగిపళ్ళు, ఇంకా చామంతి పూలు, ఇంకా అందులో కొంచెం చిల్లర, చాక్లెట్స్ బదులు కొన్ని బిస్కెట్స్ కూడా వేసాంలేండి, ఓరియో బిస్కెట్స్. ఇవన్నీ కూడా వేసేసి పిల్లలకి వేద్దామని చెప్పేసి చేసాం అనమాట. ఇది ఎలా చేయాలో మాకు తెలియదు, ఇందులో ఏమైనా తప్పు ఉంటే మాత్రం అస్సలు పట్టించుకోవద్దు, ఎందుకంటే మేము ఫస్ట్ టైమే చేస్తున్నాము. మేము ఎవరిని అడగలేదు, ఎలా చేయాలో మాకు తెలియదు, కానీ మాకు తెలిసిన దాంట్లోనే మేము చేసేసాం అనమాట. ఇంకా ఇక్కడ ఫ్లవర్స్ అయితే విడివిడిగా తీస్తున్నాం అనమాట. ఇలా పూలుగా వేసే పిల్లల మీద సరిగా పడవు, కొంచెం చించినట్టుగా వేస్తే బాగుంటాయని చెప్పేసి కొంచెం అలా ప్లాన్ చేసాము. పూలు అయితే కొంచెం చించుతూ ఉన్నాను నేను. ఇంకా మా దేవి వచ్చేసి బిస్కెట్స్ వేస్తూ ఉంది. ఇంకా కొద్దిగా చిల్లర కూడా వేసామండి, చిల్లర కూడా వేస్తారంట. సో మీ పిల్లలకి కూడా ఇలా చేశారా? ఖచ్చితంగా చేయకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా చేయండి, ఎందుకంటే పిల్లలకి చాలా మంచిదంట. సో ఏదైనా మన నమ్మకం మీదే ఉంటుంది, ఇంకా ప్రతిదీ మన నమ్మకంతోనే ఇలాగే చేసుకుంటూ ఉన్నాము. సో అన్ని వ్యాపారాలు జరగాలి కదా. ఇంకా మా దేవి చూడండి బిస్కెట్లు వేస్తూ బిస్కెట్లు తింటూ ఉంది. ఇక తర్వాత వచ్చేసి ఇంకా మా పాప కూడా హెల్ప్ చేస్తూ ఉందన్నమాట పువ్వులు చించడంలో. ప్రతి పనిలో నేను ఉన్నానని చెప్పేసి వేలు పెడుతూ ఉంటుంది అనమాట. ఇక వంట పని ఇవన్నీ కూడా భోగి రోజు కొంచెం తక్కువగానే ఉంటాయి కాబట్టి కొంచెం రిలాక్సింగ్ గా ఆ రోజైతే ఉంటుంది. నార్మల్ గా అయితే సంక్రాంతి రోజే వంట ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మనం పెద్దవాళ్ళకి పెట్టుకోవడం ఇలా చేసుకుంటూ ఉంటాం కదా, అందువల్ల. ఇక దోశలోకి చికెన్ కర్రీ చేసుకున్నాం, కానీ మధ్యాహ్నం మటన్ బిర్యానీ చేసుకుందాం అని చెప్పేసి మటన్ తీసుకొచ్చారు. ఇంకా మటన్ బిర్యానీ చేసుకొని కొద్దిగా పెరుగు పులుసు కలిపేసుకొని తినేసాం అనమాట. ఏదైనా కొంచెం స్పెషల్ గా ఉండాలి కదా, మరి భోగి పండుగ అంటే ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మా ఆడపడుచు వాళ్ళు కూడా వచ్చారు కదా,
ఇంకా వాళ్ళకి కూడా ఏదైనా కొంచెం వెరైటీగా చేసి పెడితే బాగుంటుంది. అందుకని చెప్పేసి ఇక్కడ పెరుగు పులుసు మేమైతే అందరు తినేసిన తర్వాత లాస్ట్లో చూపిస్తున్నాను అనమాట. అందుకే ఇక్కడ బిర్యానీ లేదు. ఎందుకంటే బిర్యానీ అయిపోయే టైంకి నేను లేననమాట. వేరే పని మీద కొంచెం బయటకు వెళ్ళాను, అందువల్ల అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ నేనైతే బిర్యానీ వేసుకొని తింటూ ఉన్నాను. ఎలా ఉంది అంటే బిర్యానీ నిజంగా చాలా బాగుందండి. మటన్ బిర్యానీ కదా, కొంచెం బాగానే ఉంటుందిలేండి. చికెన్ బిర్యానీ కంటే కూడా మటన్ బిర్యానీ కొంచెం టేస్ట్ ఎక్కువ బాగుంటుంది. మనం ఎంత తినకూడదు, సన్నగా అయిపోవాలి అని అనుకుంటామో అంత లావు వచ్చేస్తూ ఉంటాము. ఎందుకంటే ఒక పూట తినడం మానేస్తే రెండో పూట తినేస్తూ ఉంటాం అనమాట. సో అది కామన్గా ఎక్కడైనా జరిగేదే. మనం ఎంత తగ్గించాలి ఫుడ్ అనుకుంటామో అంత ఎక్కువ తినేస్తూ ఉంటాము. కాబట్టి మీరు ఎక్కువ ఫుడ్ తినాలనుకోండి అసలు తినలేరు. అప్పుడే నాకు తెలిసి డైటింగ్ బాగా చేయొచ్చు. ఎందుకంటే మనం ఏదైనా ఆపోజిట్లోనే ఆలోచించాలి. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత మా భోగిపళ్ళు ఎలా పోసామనేది ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. ఇంకా మేమందరం కలిసి ఫ్యామిలీ ఫొటోస్ అయితే దిగాము. ఎంతైనా కొత్త బట్టలు వేసుకున్నప్పుడు పిల్లలకు కానీ మనకు కానీ ఏమనిపిస్తూ ఉంటుందంటే కొత్తగా ఫొటోస్ దిగాలనిపిస్తూ ఉంటుందండి. నాకైతే ఇంకా ఎక్కువ ఉంటుంది పిల్లల్ని తీయాలని. పిల్లలకి ఏ కొత్త డ్రెస్ వేసినా కూడా నేను ఖచ్చితంగా ఫొటోస్ అయితే తీసేస్తూ ఉంటాను. చిన్నపిల్లలప్పటి నుంచి కూడా నాకు ఇదే అలవాటు. సో ఆల్మోస్ట్ అందరూ అలాగే ఉంటారు అనుకోండి. ఇంకా తర్వాత వచ్చేసి వీళ్ళు ముగ్గురిని ఇక్కడ కూర్చోబెట్టేసాం. వీళ్ళు చూడండి ఏదో పెద్ద ఫంక్షన్ చేసినట్టు ఫీల్ అయిపోతూ ఉన్నారు. కానీ చాలా హ్యాపీగా ఉన్నింది ఆ రోజు అయితే. మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం అందరం కలిసి, ఫ్యామిలీ కలిసి. కొంచెం సరదాగా ఉన్నింది పిల్లలతో కలిసి. ఫస్ట్ వాళ్ళ నానమ్మ అమ్మమ్మ పెద్దవాడు కాబట్టి మా తమ్ముతోనే పోయించాము భోగిపళ్ళు అయితే. ఇంకా పెద్దవాళ్ళు పోస్తేనే బాగుంటుంది, కానీ నార్మల్గా దిష్టి తీసి అలా వేస్తున్నారు. నాకు తెలియదండి, మేము అంత గమనించలేదు, తర్వాత గమనించాను. తర్వాత చూస్తే ఇలా వేయడం కంటే కూడా దిష్టి తీసి వేస్తే మంచిదనమాట. తల చుట్టూ 3 సార్లు అలా తిప్పి. సో అలా జరిగిందనమాట. ఇంకా మా చిన్న పాప అయితే నాకు పోయి అని చెప్పి చూపిస్తూ ఉంది వాళ్ళకి పోస్తూ ఉంటే. ఫస్ట్ టైం కదా, వాళ్ళకి కూడా కొంచెం చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నింది. బాగుండింది ఇలా సెలబ్రేట్ చేసుకోవడం. ఫస్ట్ అయితే ఇంకా పెద్దవాళ్ళు ఇద్దరి చేత పోయించేసి ఇంకా తర్వాత నేను మా వారు కూడా వేసేసాము. తర్వాత వచ్చేసి ఇంకా దేవి, కృష్ణ అన్న, మా తమ్ముడు వీళ్ళు కూడా వేసేసారు. మా అమ్మకైతే అసలు కుదరలేదనమాట రావడానికి, కొంచెం లేట్ అయింది. ఇంకా పిల్లలు మా చిన్న పాప నిద్రపోతుందేమో అని చెప్పేసి ఇంకా పోసేసామన్నమాట మేమైతే. ఇక వాయినాలు అయితే మా ఆడపడుచుకైతే ఇచ్చేసాము. ఇంకా మా అమ్మ వచ్చిన తర్వాత మా అమ్మకి ఇచ్చాను. ఇంకా అంతేనండి, సింపుల్గా ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము. భోగిపళ్ళు అయితే పిల్లలకి వేసి చాలా హ్యాపీగా ఉన్నింది. ఒక ముగ్గురు కానీ లేదా 5 మంది కానీ ఎంతమంది అయినా సరే ముత్తైదువులకి వాయినాలు ఇచ్చుకోవచ్చు. ఇచ్చుకుంటే మంచిదన్నమాట పిల్లలకి. అంటే ఇలా భోగిపళ్ళు పోయడం వల్ల ఏదో ఒకటి అరటిపండు, తామలపాకు పూలు ఇవి ఏదో ఒకటి పెట్టేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. సో అలా చేసుకోవచ్చు. సో ఇది అండి మా భోగి రోజు సెలబ్రేషన్స్ ఇలా జరిగాయి. సో చాలా బాగా జరిగాయి. ఈ వీడియో మొత్తం మీకు నచ్చి ఉంటుంది. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయడం అస్సలే మర్చిపోవద్దు. మీరు మంచిగా సపోర్ట్ ఇస్తే నేను ఇంకా మంచిగా వీడియోస్ తీసి పెడుతూ ఉంటాను. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మా తమ్ముడు, ఇంకా వీడు కూడా అనుకోకుండా అప్పుడే వచ్చాడనమాట. ఇంకా వాడు కూడా పోసేస్తూ ఉన్నాడు కోడళ్ళిద్దరికి కూడా. సో బాగా చదువుకోవాలని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట. ఇక లాస్ట్ మా బుడ్డి తల్లి చూడండి ఎలా చూసుకుంటుందో. రేగిపళ్ళన్నీ కింద పోతున్నాయి, డబ్బులు చిల్లర పడిపోతుందని చెప్పేసి డబ్బులు చూసుకుంటూ ఉందన్నమాట. మాకు చాలా నవ్వు వచ్చేస్తుంది తన చేష్టాలకి. పోసిన ప్రతిసారి డబ్బులు కింద పడతాయి కదా చిల్లర, ఆ సౌండ్ కి తను కింద చూసుకుంటూ ఉందన్నమాట. అసలు ఏం జరుగుతుందో తనకే అర్థం కావట్లేదు. నాకైతే చాలా నవ్వు వచ్చేస్తుంది వీడియోస్ చూసుకుంటూ ఉంటే. ఆ డబ్బులే వెతుక్కుంటూ ఉందన్నమాట అసలు తను. ఇంకా రేగిపళ్ళు అవి కూడా చూడట్లేదు, ఎక్కడ సౌండ్ వస్తే అక్కడ చూస్తూ ఉంది. ఇంకా ఇదంతా కూడా మర్చిపోయింది అనమాట. నార్మల్ గా కూడా తను ఆడుకోవడానికి ఏ వస్తువు ఇచ్చినా ఇవ్వకపోయినా డబ్బులు ఇస్తే మాత్రం బాగా గట్టిగా పట్టేసుకుంటూ ఉంటుంది. అందుకని చెప్పేసి తను చూసుకుంటూ ఉంది. ఇంతేనండి మా వీడియో. మీకు తప్పకుండా నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మా కృష్ణ అన్న వీడియోస్ చేయడం అంత ఇష్టం ఉండదు అన్నకి, అందుకే ఎక్కువ తీయలేదు అన్నని. సో ఇంతే ఫ్రెండ్స్, మా భోగి వ్లాగ్. నెక్స్ట్ సంక్రాంతి వ్లాగ్ పెడతాను, చాలా బాగుంటుంది అది కూడా. దీనికి ఎక్కువ వ్యూస్ వస్తే తొందరగా పెట్టేస్తాను. వీడియోని అయితే లైక్ చేయండి.